కేసీఆర్ రాజకీయాలు వన్ టైం పాస్వర్డ్ లాంటివన్నారు బీజేపీ లీడర్స్. ఓటీపీని మర్చిపోయినట్లే కేసీఆర్ ను కూడా మర్చిపోతారని విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు అన్యాయం మాత్రమే జరిగిందన్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 6 గ్యారంటీలు ఏమయ్యాయని ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు బీజేపీ లీడర్స్. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన 6 గ్యారంటీల అమలుపై ప్రశ్నల వర్షం కురిపించారు. 6 గ్యారంటీలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోను ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిందని ఇంకెప్పుడు గ్యారంటీలు అమలు చేస్తారని అడిగారు. ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను మూసీ నదిలో కలిపేశారా లేదా గాంధీ భవన్లో పాతరేశారో తెలంగాణ ప్రజలకు తెలియజేయాలన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ బయటకు వస్తే రాజకీయాలు ఏం మారతాయని ప్రశ్నించారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. కొన్ని నెలల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చినా వన్ టైం పాస్వర్డ్ లాగే అన్నారు. ఓటీపీని ప్రజలు మర్చిపోతారు, కేసీఆర్ వెళ్లిపోతారన్నారు. తెలంగాణలో ఓటీపీ పాలిటిక్స్ నడవవన్నారు. ప్రజలు బీఆర్ఎస్ అవినీతి పనితీరును చూశారన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదన్నారు రామచంద్రరావు. కేసీఆర్ గారు బయటకు వచ్చారు, ఏదైనా రాజకీయాలు ఏం మార్పు ఉంటే అంటున్నారు. ఏముంటది? కొన్ని నెలల తర్వాత బయటకు వస్తే ఓటీపీ అని వన్ టైం పాస్వర్డ్ వాళ్ళు మళ్ళీ మర్చిపోతారు, ప్రజలు మర్చిపోతారు, మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు. తెలంగాణలో ఓటీపీ పాలిటిక్స్ నడవదు. మహాత్మా గాంధీ ఆశయాలను కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు ఎంపీ రఘునందన్. గాంధీ కలలను బీజేపీ అమలు చేస్తోందన్నారు. సిద్దిపేట జిల్లాలో కొత్తగా ఎన్నికైన 43 మంది సర్పంచ్లు, 49 మంది ఉప సర్పంచ్లు, 330 మంది వార్డు సభ్యుల ఆత్మీయ సన్మాన సభలో పాల్గొన్నారు రఘునందన్. రాష్ట్రంలో బీజేపీ సాధించిన ఫలితాలు ఎవరూ ఊహించనివన్నారు. హైదరాబాద్ నారాయణగూడ కేశవ్ మెమోరియల్ కాలేజీ గ్రౌండ్స్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ గ్రాండ్ గా జరిగింది. వేలాది మంది భక్తులు తరలివచ్చి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. పూజా ప్రాంగణం మొత్తం దీపాల వెలుగుల మధ్య అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది.